ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది స్పెషల్ ఏంటో మీకు తెలిసిందే. ఉగాది స్పెషల్ అంటే ఉగాది పచ్చడి. ఈ రోజైతే నేనైతే ఉగాది పచ్చడి చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఉన్నాయి, చూడండి. ముందుగా కట్ చేసుకున్న మామిడి ముక్కలు, కారం, బెల్లం, వేప పూతలు, ఉప్పు, ముందుగా నానబెట్టుకొని రసం తీసిన చింతపండు రసం. సో ఇప్పుడు వీటన్నిటితో మనం ఉగాది పచ్చడి తయారు చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక బౌల్లో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకుందాం. నెక్స్ట్ అయితే మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుందాం. నెక్స్ట్ అయితే కారం వేసుకుందాం. నెక్స్ట్ అయితే బెల్లం వేసుకుందాం. నెక్స్ట్ అయితే వేప పూతలు వేసుకుందాం. నెక్స్ట్ ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మిక్సింగ్ చేసుకుందాం. మిక్సింగ్ 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 మిక్సింగ్. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. మిక్సింగ్ చేసుకోవాలి. చాలా బాగా వచ్చింది. ఇదైతే చాలా బాగా వచ్చింది. ఈరోజు పండుగ కదండి. పొద్దున్నే లేచి చక్కగా ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకొని గడపలకి, ఇంటి గడపలకి, వాకిట్లో ఉన్న గడపలకి అన్నిటికీ చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గులు అయితే వేసుకున్నాం ఇలా. అలాగే మామిడి తోరణాలు, వేప తోరణాలు కూడా కట్టేసుకున్నాము. ఆ తర్వాత స్నానం చేసి చక్కగా పాలు అయితే పొంగించుకున్నానండి. ఈరోజుకి మనకి తెలుగు సంవత్సరాది ప్రకారం కొత్త సంవత్సరం స్టార్టింగ్ కాబట్టి మనం ఈరోజు పాలు పొంగించుకుంటే మన ఇంట్లో ఎల్లప్పుడూ సిరి సంపదలు ఇలాగే పొంగుతూ ఉంటాయని ఒక నమ్మకం అండి. అందుకే ఈరోజు పాలు అయితే పొంగిస్తున్నాను నేను. పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత శారీ కట్టుకొని పూజ అయితే చేసుకుంటానండి. ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిందండి. ఒకసారి మా పూజా మందిరం లుక్ చూసేయండి. ఉగాది పచ్చడి, పరమాన్నం, కొబ్బరి, అరటిపళ్ళు, తీర్థం మొత్తం 5 ప్రసాదాలు పెట్టుకున్నానండి నేనైతే ఈరోజు. తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాను నైవేద్యం పెట్టి. చూడండి, మీరు ఉగాది ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే టేస్ట్ చూపిస్తున్నాను, చూడండి.
ఎలా ఉంది మమ్మీ? నెక్స్ట్ అయితే మా అమ్మమ్మకి అయితే టేస్ట్ చూపిద్దాం. బాగుందా అమ్మమ్మ? నెక్స్ట్ అయితే మా డాడీకి అయితే తిని చూపిద్దాం. ఎలా ఉంది డాడీ? నెక్స్ట్ అయితే మా అన్నయ్యకి అయితే చూపిద్దాం. అన్నయ్య పడుకున్నాడు లేగలే. వేసాక టేస్ట్ చూపిద్దాం. ఇప్పుడైతే బౌల్లో వేసుకొని తినేద్దాం. మా మమ్మీ పరవన్నం కూడా చేసింది, చూపిస్తాను రండి. ఈరోజు మా ప్రసాదాలు అయితే పరవన్నం, ఇంకా ముందుగా చేసుకున్న మన ఉగాది పచ్చడి. మేము గుడికి వెళ్ళొచ్చాం కదా, కొబ్బరికాయ కొట్టాం, పూజ కూడా అయిపోయింది. ఇప్పుడు ఒక్కటి చేసాము, చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా చిన్న లాంటి వాళ్ళు ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. బాయ్ బాయ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మేమైతే మా పూజ కంప్లీట్ అయిన తర్వాత తీర్థప్రసాదం తీసుకొని మా అత్తయ్య వాళ్ళకి అయితే వెళ్ళామండి. ఇక్కడ మా అమ్మమ్మకి తాతయ్యకి అయితే పెట్టుకున్నారు. ఈరోజు ఉగాది కదా, కొత్త బట్టలు పెట్టి పెట్టుకున్నారు. పెద్దవాళ్ళకన్నీ పెట్టుకోవాలని మేము కూడా వెళ్ళి నమస్కారం చేసుకున్నాము మా తాతయ్యకి, మా అమ్మమ్మకి. ఇంతే అండి ఉగాది మాకు ఇలా జరుపుకున్నాం మేమైతే. మీరు ఎలా జరుపుకున్నాం మాకు కామెంట్ చేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. బాయ్.